లంబాడాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దని లంబాడ హక్కుల పోరాట సమితి జేఏసీ చైర్మన్ అశోక్ రాథోడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. లంబాడాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. బీజేపీని బలపరుస్తూ ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కానీ తమకు మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. ఎప్పుడైతే టికెట్ల పంపకాలు జరుగుతున్నాయో, ఎప్పుడైతే ఎమ్మెల్యేల టికెట్ల పంపకాలు జరుగుతున్నాయో ఆ రోజు నుంచే గాంధీ భవన్ ముందు కూర్చొని ఇదే గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎవరి సామాజిక వర్గం ఎంతుంటే అన్ని టికెట్లు రావాలి, ఎవరి రిజర్వేషన్ ఎంతుంటే అన్ని టికెట్లు రావాలని చెప్పేసి గాంధీ భవన్ ముందు వారం రోజుల పాటు ధర్నా చేసి కేవలం ఒక సీటు మాత్రం సాధించగలమని చెప్పవచ్చు. సాధించిన సీట్లు కూడా అది లంబాడీలకు ఇవ్వకుండా కోయ గోండు సోదరులకు ఇచ్చి అక్కడ లంబాడీ సోదరులను కూడా ఇచ్చింది. ఈరోజు మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు, మీడియా అన్నారు, మీరు ఉన్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 45 లక్షలకు పైచిలకు లంబాడీ సమాజం ఉంది. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ ఏదైనా ఉంటే అది లంబాడీ సామాజిక వర్గం. అట్లాంటిది ఒకే సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 13 తెగలు ఉంటే అందులో ఒక తెగ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన బంజారా తెగను 45 లక్షలకు పైగా ఉంటే 4 సీట్లు మాత్రమే కేటాయించారు. అది ఒక సీటు దేవరకొండ కేటాయించారు, ఒక సీటు మహబూబాబాద్ కేటాయించారు, ఒక సీటు డోర్నకల్కి కేటాయించారు, ఒక సీటు వైరాగ్కి కేటాయించారు. 4 సీట్లు మాత్రమే మా ప్రతినిధులుగా రిప్రజెంటేటివ్గా బంజారా రిప్రజెంటేటివ్గా ఉన్నారు. కానీ 7 లక్షలు ఉన్నటువంటి కోయా గోండు సోదరులకు 7 సీట్లు ఇస్తే 40 లక్షలు ఉన్నటువంటి బంజారా సోదరులకు ఎందుకు 4 సీట్లు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు అడగడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీ ముసుగులో లంబాడీల ఓట్లతోని ఈరోజు రాజ్యం వెళ్తుంటే పటేల్ పట్వారి దొరస్థానం రెడ్ల రాజ్యం చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పాటు చేశారు, మంత్రి పదవి ఇవ్వలేదు. ఓట్లు వేసింది ఎవరైనా అంటే లంబాడీ సామాజిక వర్గం ఓట్లు వేశారు. నేను ఉమ్మడి 10 జిల్లాలలో ప్రతి ఉమ్మడి నియోజకవర్గాల్లో నేను ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా 8 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో 8కి 8 లంబాడీ సోదరులు గెలిపించారు. తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో 2 నియోజకవర్గాలు లంబాడీ సోదరులు గెలిపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో 2 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లు వేసి గెలిపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 12లో 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో 6 నియోజకవర్గాలు లంబాడీలు గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎన్ని నియోజకవర్గాలు అంటే కేవలం 4 నియోజకవర్గాలే మాత్రమే. ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గం అంటే కొంత గోండు కోయ సోదరులు ప్రభావితం చేస్తూ లంబాడీ సామాజిక వర్గం కూడా అంతే స్థాయిలో ప్రభావితం చేస్తూ ఆ రోజు ఉంటే కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం లంబాడీలు గెలిపించారు ఇక్కడ. ఎందుకంటే టికెట్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు. ఆసిఫాబాద్ ఏమో ఇంకోరికి ఇచ్చారు, బోతేమో గోండుకోయ సోదరులకు ఇచ్చారు. కానీ ఇక్కడ లంబాడీ సోదరులు ఎక్కువ ఉన్న ప్రాంతము ఖానాపూర్ నియోజకవర్గం. అయినప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గంలో వెడమ బోజు అనే వ్యక్తి
గోండు లంబాడీల కొట్లాటలో 10 మందిని చంపేసి 10 మంది చనిపోవడానికి కారణమైనటువంటి A1 పర్సన్ వెడమ భోజన టికెట్ ఇస్తే లంబాడీలు పెద్ద మనసు చేసుకొని గెలిపించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని రెడ్ల రాజ్యం వహిస్తున్నాడో రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించింది లంబాడీ సోదరులు మాత్రమే. ఇంతకు ముందు లంబాడీలు ఓడిస్తే దిక్కులేక మల్కాజిగిరికి వచ్చిండు. ఇక్కడ లంబాడీలు లేరు. అదే లంబాడీల దగ్గరికి వెళ్ళి బతిలాడితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు కాబట్టి గెలిపిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు లంబాడీ సోదరులు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 9 నియోజకవర్గాలు లంబాడీ సోదరులు గెలిపించారు. ఆ తర్వాత నల్గొండ ఏదైతే వారసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకోటి జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి, ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో పద్మావతి రెడ్డి గారు. ఎక్కడ పోయిందండి కాంగ్రెస్ పార్టీ? ఉదయపూర్ డిక్లరేషన్ 1 ఫ్యామిలీ 1 టికెట్ అన్నారు. రాహుల్ గాంధీ మాట లెక్క చేయరు. దేనికండి ఇంకా కాంగ్రెస్ పార్టీ